ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అనేకమైన విషయాల్ని అక్కడ ఎజ్రా చదివి వినిపిస్తూ ఉన్నాడు. అయితే కొన్ని విషయాలు చదివి వినిపించి, సువార్తకు సంబంధించిన విషయాలు, దేవుని కృపకు సంబంధించిన విషయాలు, మానవుడి యొక్క పాప జీవితాన్ని, పాప స్వభావానికి సంబంధించిన విషయాలు కొన్ని చూస్ చేసుకొని, మరి ఆదికాండంలో నుంచి కొన్ని, అబ్రహాం జీవితంలో నుంచి కొన్ని, ద్వితీయోపదేశకాండం నుంచి కొన్ని, సంఖ్యాకాండం నుంచి కొన్ని, ఇక్కడి నుంచి అలా తీసుకొని మరి దేవుని గురించి వివరించాడేమో, కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడేమో మనకు తెలీదు. మొత్తానికైతే అవన్నీ వివరిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంట, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి భయం వచ్చేసింది. వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారు, వాళ్ళు ఏడవడం మొదలుపెట్టిన తర్వాత చూసారా, మనం అపోస్తల కార్యంలో ఇదే చూసాం. పేతురు లేచి నిలబడి అక్కడ వాక్యం చెప్తా ఉన్నప్పుడు, సువార్త చెప్తా ఉన్నప్పుడు, ఇదిగో ఈ యేసుని, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు మీకు క్రీస్తుగాను ప్రభుగాను నియమించాడు. ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన రాజు, ఈయనే మీ ప్రభువు అని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు హృదయంలో పొడవబడి అని రాయబడింది కదా, దే ఆర్ పియర్స్డ్ ఇన్ హార్ట్. వాళ్ళ హృదయంలో పొడవబడినట్లుగా ఆ నొప్పిని అనుభవించారంట. పొడవబడి వాళ్ళు పశ్చాత్తాపడినట్లుగా, వారు మారినట్లుగా, ఆ వాక్యాన్ని బట్టే వారు మారినట్లుగా కదా. ద పవర్ ఆఫ్ పుల్పిట్ అనేది మనం చూసాం. పుల్పిట్ మీద ఏం చెప్పాలి అనేది చూసాం. పుల్పిట్ ఎవరినెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది చూసాం. పుల్పిట్లో దేవుడు ఎలా తన పని జరిగించుకుంటాడు, తన సావరెంటీని ఎలా, తన సావరెన్ వర్క్ని, తన సార్వభౌమ కృపా క్రియల్ని పుల్పిట్ ద్వారా ఎలా జరిగించుకుంటాడు అని మనం చూసాం కదా. పుల్పిట్ అంటే ఒక వ్యక్తి కాదు, పుల్పిట్ అంటే ఒక ప్రీచర్ కాదు, పుల్పిట్ అంటే దేవుని వాక్యం అందించబడేటువంటి స్థలం. దేవుడు ఆత్మావేశంతో రాయబడిన తన వాక్యాన్ని వివరించి, యేసు క్రీస్తు గురించిన సువార్తను వివరించేటువంటి స్థలాన్ని ఏమంటారు, పుల్పిట్ అంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక పుల్పిట్ ఉంది. ఎక్కడ, ఎజ్రా నిలబడుతున్న స్థలం, ఒక ప్రత్యేకమైన స్థలంలో నిలబడ్డాడు కదా, ఎత్తైన స్థలంలో నిలబడ్డాడు. సో అందుకని కొన్ని పాత చర్చిలు కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, కొన్ని పాత చర్చెస్లో కూడా పుల్పిట్ అనేటువంటిది ఎత్తైన స్థలంలో ఉంటుంది. ఆ పుల్పిట్ మీదకి ఎక్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నమాట. ఓకే, ఒక మెట్టు 2 మెట్లు కాదు, మనలాగా ఒక 10 మెట్లు ఉంటాయి. అన్ని ఎక్కారు. పెద్ద ఈ రూఫు, పెద్ద చర్చెస్లో హై రూఫ్ ఉంటుంది. కొన్ని మెట్లు ఎక్కి పుల్పిట్ మీదకి ఎక్కి అక్కడి నుంచి వాక్యం చెప్పాలి. ఒక చిన్న క్యాబిన్ లాగా ఉంటుంది. మనకి వెస్ట్ ప్యారిష్లో, నార్త్ ప్యారిష్లో కూడా మనం చూస్తే ఒక పెద్ద క్యాబిన్ లాగా ఉంటుంది, ఒక మూల. ఆ పైకి ఎక్కి చెప్తాడు అన్నమాట. ఈవెన్ బ్యాప్టిస్ట్ చర్చ్లో కూడా, మనం పాత చర్చెస్లో, ఓల్డ్ కట్టడాల్లో మనం ఎక్కడ చూసినా సరే అలా ఉంటుంది. ఎందుకంటే టు ఎగ్జాల్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సువార్త, క్రీస్తు కేంద్రితంగా ఉన్నటువంటి సువార్త వాక్యం, అది దానికి సుప్రీమసీ ఇవ్వడం అన్నమాట. దానికే ఇక్కడ మేము ప్రాధాన్యత ఇస్తాం. అదే మా జీవితాలని శాసించేది, దాని కిందే మేము ఎవరమైనా అన్నట్లుగా ఆ విధంగా కట్టడాలు ఉంటాయి. సో అలాగనే ఎస్రా కూడా ఒక ఎత్తైన ప్రదేశంలో నిలబడుతున్నాడు, అక్కడ పుల్పిట్ ఏర్పాటు చేసుకున్నాడు, అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యంలో జరిగినట్లుగానే ఆ రోజు కూడా ఏం జరిగింది అని అంటే, విన్నటువంటి వారి హృదయాలు చీల్చబడ్డాయి. వారు భయముతో, వణుకుతో, భక్తితోటి, పశ్చాత్తాపంతో వారు ఏడవడం మొదలుపెట్టారంట. ఏం చేయడం మొదలుపెట్టారు? ఏడవడం మొదలుపెట్టారు. వారిలో వాక్యం పనిచేసిందని అని చెప్పడానికి స్పష్టమైనటువంటి ఆధారాలు కనిపించాయి. బహుశా అపోస్తుల కార్యంలో అడిగినట్లుగానే వాళ్ళు కూడా అడిగి కూడా ఉండొచ్చు, సహోదరులారా మేమేం చేయాలి,
ఈ గొప్ప దేవుడు ఇంత గొప్ప కృప చూపించాడు. ఆయనకి వ్యతిరేకంగా మనం బ్రతుకుతూనే ఉన్నాం. వ్యతిరేకంగా మన పాప స్వభావం పనిచేస్తూనే ఉంది ప్రతిరోజు. ఏం చేయాలి? ఆయనకి వ్యతిరేకంగా బ్రతకకుండా ఆయనకి ఇష్టమైన బ్రతుకు బ్రతకాలంటే, ఆయన కోసం బ్రతకాలంటే, ఆయన్ని హెచ్చించే బ్రతుకు బ్రతకాలంటే మేము ఏం చేయాలి? మాకు సహాయం కావాలి. మేము పాపులు, మాకు అర్థమైపోయింది. మాకు కృప కావాలి. ఈ కృప ఎక్కడ దొరుకుతుంది? ఇదిగో ఈ వాక్యం ద్వారా మాకు కృప దొరుకుతుంది. మాకు అర్థమైంది. ఇంకా మాకు ఈ కృప కావాలి. ఏం చేయాలి? రండి, బాప్టిజం పొందండి, సంఘాన్ని నిర్మిద్దాం అన్నాడు. ఎవరు? పేతురు. ఆ రోజు 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. ఎందులో చేర్చబడ్డారు? పేతురు చెప్పింది బాప్టిజం పొందండి అనే, కానీ దాని కింద సందర్భం కనుక మనం చూస్తే ఆ 3000 మంది బాప్టిజం పొందిన 3000 మంది బాప్టిజం తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టుగా ఇళ్ళకి బోలా. వాళ్ళందరూ కలిసి ఒక స్థానికంగా ఉంటూ, కలిసి ఉంటూ సంఘముగా వాళ్ళు ఉన్నారా లేదా? ఆ తర్వాత అపోస్తుల బోధ ఎందును, ప్రార్థన ఎందును, సహవాసం ఎందును, రొటవిరుచుట ఎందును ఎడతెగక వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఆ తర్వాత మనం చూస్తాం 2వ అధ్యాయంలో అపోస్తుల కార్యం. ఇది జరిగింది వీళ్ళల్లో. ఎప్పుడంతే చూసారా? ఎప్పుడంతే? ఆ రోజు మోషే ద్వితీయోపదేశ కాండము ఇచ్చాడు. అంటే రెండోసారి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అంతా రెండోసారి మొత్తాన్ని, ఆ ధర్మశాస్త్రం సారాంశాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఒక ప్రసంగం చేశాడు. ద్వితీయోపదేశ కాండం అన్నాడు దాన్ని. ఏమన్నారు? డ్యూటెరానమీ. రెండవసారి చెప్పబడిన ధర్మశాస్త్రం అని అర్థం. రెండోసారి చెప్పబడిన వాక్యం అంటే అప్పుడు దాకా ఆ ధర్మశాస్త్రాన్ని అంతా మళ్ళా చెప్పాడు మోషే. అప్పుడు మోషే ప్రకటించిన దగ్గర మనం చూసిన ఆ తర్వాత ఇదిగో ఈ విధంగా ఈ ఎజ్రా, నెహెమ్యా పరిచర్య చేస్తున్నప్పుడు, ప్రవక్తలు పరిచర్య చేస్తున్నప్పుడు కావచ్చు, యోనా, మీకా, యోవేలు, హోషయ లాంటి వారు వాక్యం చెప్తున్నప్పుడు కావచ్చు, యెషయా లాంటి వాళ్ళు, యెరెమీయా లాంటి వాళ్ళు వాక్యం చెప్తున్నవారు అప్పుడు కావచ్చు. ప్రతిసారి కూడా జరిగింది ఏంటనంటే దేవుని యొక్క ప్రజల హృదయాలు ఏమైపోయినాయి? పొడవబడ్డాయి, బ్రద్దలైనాయి. వాక్యం అనేటువంటిది పొడిచేదనమాట. వాక్యం అంటే బ్రద్దలు చేసేదే వాక్యం. దేవుని యొక్క కృప ప్రారంభం ఇట్లానే ఉంటుంది. ఇర్రెసిస్టబుల్ గ్రేస్ నిన్ను తాకి, బలమైన దేవుని కృప నిన్ను తాకి, నువ్వు ఎంత బలంగా దాన్ని ప్రతిఘటించుతున్నప్పటికీ, నువ్వు ఎంత బలంగా దాన్ని నీ మీదకి రాకుండా దాన్ని అడ్డగిస్తున్నప్పటికీ, నీ బలాన్ని అధిగమించి ప్రతిఘటించేటువంటి, అడ్డగించేటువంటి నీ బలాన్ని అధిగమించి, ఇక చాలు అడ్డగించిన చాలు కానీ టైం అయింది, కమాన్ అన్నట్లుగా ఒక్కరోజు దేవుని యొక్క కృప మనల్ని తాకింది కదా. విశ్వాసులకైతే అర్థమవుతుంది. ఇంకా ఇటువంటి విశ్వాసంలోకి రాని వాళ్ళు కనిపెట్టండి, అది ఎంతో మధురమైన రోజుగా ఉంటుంది మీ జీవితంలో. మిస్ అయిపోవద్దు. ఆ దినము మీ జీవితంలోకి రాకముందే దేవుని నుంచి తప్పిపోవద్దు, దేవుని సంఘం నుంచి దూరం అయిపోవద్దు, దేవుని వాక్యానికి దూరం అయిపోవద్దు. దయచేసి ఈ దేవుని వాక్యం నీకు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇరుక్కుపోవద్దు. దయచేసి ఒకరోజు మీ జీవితంలో ఇలాంటి దినం వస్తుంది. ఆ దినము దేవుడు ఏం చేస్తాడంటే, అప్పుడు దాకా ప్రతిఘటిస్తావు, అప్పుడు దాకా, కానీ దేవుడు ఒకరోజు నిర్ణయం తీసుకుంటాడు అనమాట. ఏ నిర్ణయం తీసుకుంటాడంటే, ఇంకా వీడి బలం పనిచేయకూడదు, అయిపోయింది అబ్బాయి, ఇప్పుడు దాకా ప్రతిఘటించావు, ఇప్పుడు దాకా అడ్డగించావు, ఇంకా చాలు, నువ్వు విశ్వాసి అయిపోయావు, సమయం ఆసన్నమైంది, నువ్వు నా కోసం బ్రతికే సమయం ఆసన్నమైంది, పరిశుద్ధమైన జీవితం నీ సొంతమయ్యే సమయం ఆసన్నమైంది. లేదు నేను నరకానికి పోవాల్సిందే,
నేను నమ్ముకోను అని నువ్వు ఎంత ప్రతిఘటించినా ఆ రోజు ఈల్డ్ అయిపోతావు. ఆ రోజు ప్రభా నన్ను క్షమించయ్యా, ప్రభా ఇప్పుడు దాకా నేను ప్రతిఘటించాను తండ్రి, నా శక్తికి మించిన నీ కృప నా మీదకి వచ్చేసింది, దేవా నీకే స్తోత్రాలు అని ఆయన ఎదుట సాగిలు పడతావు ఒకరోజు. అదే నాన్న వాళ్ళు అదే చేశారు. పేతురు ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది ఎలా రక్షింపడ్డారో ఆ రోజుని ఎన్ని లక్షల మంది రక్షింపడ్డారో, ఎన్ని వేల మంది రక్షింపడ్డారో ఆ రోజు. యజ్రా వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి సువార్తను గమనిస్తున్నటువంటి ప్రజలు, యేసుక్రీస్తు మెస్సయ్యను గురించినటువంటి వాగ్దానాలు గమనిస్తున్న ప్రజలు, వాళ్ళ పాప జీవితానికి కృపను అనుగ్రహించి పరిశుద్ధపరచుకొని పరలోకాన్ని చేర్చే కృప కలిగిన దేవుడున్నాడని సత్యం వాళ్ళు ఆ వాక్యంలో నుంచి గ్రాస్ప్ చేసేసుకొని వాళ్ళు పశ్చాత్తాపంతో హృదయం పగిలిపోయింది. ఎంతమందికి పగిలిందో ఆ రోజు. అద్భుతమైనటువంటి రోజు అది. సరే, నంబర్ డజంట్ మ్యాటర్. అక్కడ మారిన ఒక్కొక్కటి జీవితంలో అది అద్భుతమే. నీతో పాటు ఎంతమంది రక్షింపడ్డారనే విషయం కాదు, నీ జీవితంలో మాత్రం నువ్వు ఒక్క వ్యక్తివే, నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడివే ఈరోజు ఆయన సత్యాన్ని విని రక్షింపబడగలిగితే నీ జీవితంలోనే అది అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతం ఎవరి జీవితంలో అయితే జరుగుతుందో వాళ్ళు దేవుని బిడ్డలతో సహవాసం చేస్తారు, ఇంకా వాళ్ళ నుంచి దూరం అవ్వలేరు. ప్రభు కోసం బ్రతుకుతూ ఉంటారు, ప్రభులో ఉన్న పరిశుద్ధతను సంతోషిస్తూ ఉంటారు, జీవితాన్ని మార్చుకుంటూ ఉంటారు, వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు, ప్రభు వైపే తిరుగుతూ ఉంటారు, ప్రభునే హెచ్చిస్తూ ఉంటారు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో, ప్రతి బలహీనతలో ప్రభుకే లెక్కపు చెప్పుకుంటూ ఉంటారు. బలహీనతలు వస్తాయి తర్వాత కూడా, కానీ ప్రతి బలహీనతని ప్రభు దగ్గర తీసుకెళ్తుంటారు, కృపను పొందుకుంటూ ఉంటారు, ఆదరణను పొందుకుంటూ ఉంటారు, ఆ శోధనని జయిస్తూ ఉంటారు, ఆ పాపాన్ని సమాధి చేస్తూ ఉంటారు. ఇది గొప్ప జీవితం, విశ్వాసకు ఉన్నటువంటి జీవితం. ఇదంతా ప్రారంభమయ్యేది ఎప్పుడు తెలుసా? బలమైనటువంటి, నీ బలాన్ని మించిపోయేటువంటి దేవుని బలమైన కృప ఒకరోజు నీ మీదకి వచ్చినప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏమంటారో తెలుసా? ఇర్రెసిస్టబుల్ గ్రేస్ అంటారు. ఏమంటారు? ఇర్రెసిస్టబుల్ గ్రేస్. ఇంకొక పేరు ఉంది, ఎఫెక్చువల్ కాలింగ్ అంటారు దీన్నే. ఏమంటారు? ఎఫెక్చువల్ కాలింగ్. దేవుని యొక్క పిలుపు, ఆయన పిలుపు ఎటువంటిది అని అంటే అది పనిచేసే పిలుపు, అది పని ముగించకుండా వెనక్కి తిరిగి వెళ్ళని పిలుపు. ఆ పిలుపు వచ్చిందనుకో, ఒకరోజు చూస్తాడు ప్రేమతో నీకోసం ఎదురు చూస్తా ఉంటాడు. ఒకరోజు నువ్వు వింటానే ఉంటావు, ఇలానే వస్తావు, వింటుంటావు దేవుని వాక్యాన్ని, దేవుని బిడ్డలతో ఉంటావు, దేవుని బిడ్డలు ద్వేషించకుండా, దేవుని సన్నిధిని ద్వేషించకుండా ఇలానే వింటూ ఉన్నావు అనుకో, యేసుక్రీస్తు గురించి ఆలోచించడం ప్రారంభించావు, ఒకరోజు సడన్గా దేవుని పిలుపు వచ్చేస్తుంది. ఇంకా చాలేరా అబ్బాయి, ఆలోచించింది చాలు, కమాన్, లెట్ us live together. నా శరీరంలో అవయవంగా మారిపో రా, నా శరీరమైన సంఘంలో అవయవంగా మారిపో, నేనే దేనికి శిరస్సుని, నీకు శక్తినిస్తుంటాను, నేను నడిపించుకుంటాను, వచ్చేయ్ అంటాడు. అప్పుడు బాప్టిజం ద్వారా ఆయన సంఘంలో చేర్చబడదు. సో ఆ పెంతెకొస్తే దినాన్ని జరిగింది అదే. వాళ్ళందరూ బాప్టిజం తీసుకున్నారంటే వాళ్ళందరూ సంఘంలో అవయవాలుగా మారారు. అంతేగాని అక్కడ గోరంట్లోనో లేకపోతే అక్కడక్కడ తోటలోనో లేకపోతే ఇంకొక ఏడనో మాస్ బ్యాప్టిజాలు ఇస్తారు చూసారా, ముక్కు మొహం తెలియనోడికి, రండి అబ్బాయి రండి, మొత్తం మునగండి ఒకేసారి ఫట్ మనం ముంచడం, లేపడం, పంపించడం. అలా జరగల. 3,000 మంది బాప్టిజం తీసుకుంటే 3,000 మంది ఆస్తులు అమ్ముకొని వచ్చారు తోటి సహోదరులుగా ఉండడానికి. అర్థమవుతుందా? మామూలు విషయం కాదు. కాబట్టి దీనికి ముందు ఈ దేవుని కృప మనల్ని తాకిన వెంటనే మనలో జరిగేటువంటి మొట్టమొదటిది ఏంటి అని అంటే హృదయం బ్రద్దలవ్వడం,
పశ్చాత్తాపంతో ఏడవడం, ప్రార్థించడం ప్రారంభమవుతుంది. ఫస్ట్ జరిగేది అదే. లేదు ఫస్ట్ దేవుడు ప్రత్యక్షమయ్యాడని, దేవుడు ప్రత్యక్షమయ్యగానే నాకు వెంటనే ఉత్సాహం కలిగింది, వెంటనే గిల కొట్టుకున్నాను, వెంటనే చెమట్లు పట్టిని, వెంటనే ఒళ్ళు పులకరించింది, వెంటనే శరీరం అంతా గాలిలో తేలినట్లుగా అనిపించింది. ఈ కహానీలు ఏమి లేవే ఎక్కడా బైబిల్లో. కానీ ఏమన్నది అని అంటే, ప్రజలు వారి దేవుని ఎదుట సాగిలపడ్డం ఉంది, ఆయన్ని స్తుతించడం ఉంది, ఆయన్ని ఆరాధించడం ఉంది. ఎలా? వాక్యం విని పశ్చాత్తాపంతో స్తుతించారు, ఆరాధించారు, వాక్యం విన్నారు, పశ్చాత్తాపంతో ఏడవడం ప్రారంభించారు. ఆ తర్వాత వారిలో ఇదంతా జరుగుతుందని గమనించినటువంటి నెహెమ్యా, బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో నెహెమ్యాకి అర్థమైపోయింది. నెహెమ్యాకి వీళ్ళని చూస్తుంటే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో నెహెమ్యాకి, కొంతమందిని చూస్తే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో అర్థమైపోద్ది. అందరికీ అర్థం కాకపోవచ్చు, కొంచెం ఆత్మీయంగా అనుభవం ఉన్న వాళ్ళకి, అనేక మందిని చూసిన వాళ్ళకి అర్థమైపోద్ది. అర్థమవుతుందా? స్తుతిస్తూ ఉన్నారనుకో, ఎవరన్నా ఆరాధిస్తున్నారనుకోండి, పశ్చాత్తాపడుతున్నారనుకోండి, ఏడుస్తున్నారనుకోండి, కన్నీరు గారుస్తున్నారనుకోండి, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఒక్కోసారి అర్థమైపోద్ది. కొంతమంది ఏడిస్తే, కొంతమంది ఆనందించినా, సంతోషించినా, చప్పట్లు కొట్టినా, హల్లెలూయా చెప్పినా, లేకపోతే ఓ అని ఏడ్చినా, బ్యాక్గ్రౌండ్లో ఏమి లేదు విషయం అర్థమైపోతుంటుంది. కొంతమంది ఏడిస్తే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో అర్థమైపోద్ది అనమాట. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందంటే, దేవుని యొక్క ఇర్రెసిస్టబుల్ గ్రేస్ మనోడిని తాకింది అనే విషయం అర్థమైపోద్ది. మరొక సందర్భంలో దానికంటే ముందు ఎన్నోసార్లు ఏడ్చుంటాడు మనోడు. అప్పుడు చూసినప్పుడు ఏమీ లేదు, మనోడు ఏదో జ్ఞాపకం చేసుకొని ఏదో ఏడుతున్నాడులే అని అర్థమైపోతుంటుంది కదా. ఎందుకని? నిర్ణయాలు ఉండవు. ఇందాక 4 గంటలకు జరిగిన మనకు సువార్త కూడికల్లో కూడా నేను అదే చెప్పాను. ముందుకెళ్ళాలి, ఎదగాలి, దేవుని సువార్తకు రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. వారం అదే వ్యక్తులు కొంతమంది వస్తుంటారనమాట. వాళ్ళు ఆ థర్స్డే 4 గంటలకు తప్ప ఇంకా ఏ సమయంలో కూడా కనపడరు, పొరపాటును కూడా కనపడరు. కానీ ఆ థర్స్డే 4 o'clock వచ్చి తెగేడుస్తుంటారు. ఆ ఏడుపు వెనకాల ఏముందో అర్థమైపోద్ది అన్నమాట. ఆ ఏడుపు వెనకాల ఏం లేదు, అసలు ఈ వ్యక్తి ఇంత భయంకరంగా ఏడుస్తుంది, ఎంత భక్తురాలో అనుకుంటారనమాట తెలియని వాళ్ళు అయితే. కానీ అర్థమైపోద్ది లోపల వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏం విషయం లేదు. కానీ వీళ్ళు అట్లా కాదు. వీళ్ళ ఏడుపు చూస్తూ ఉంటే, వీళ్ళ స్తుతులు చూస్తూ ఉంటే, వీళ్ళ భయము చూస్తూ ఉంటే, వీళ్ళు తొందరగా ఏడ్చేసి ఏదో ఎమోషన్ పండించేసేసి ఆమేన్ అని చెప్పేసేసి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చూస్తున్నట్టుగా అనిపించలా నెహెమ్యాకి. వీళ్ళ ఏడుపు చూస్తుంటే వీళ్ళు ఏడుపు ఎట్టుందంటే, ఇక ఇంట్లో ఇల్లు వాకిలి, ఈ ఆస్తులు, ఈ వ్యవహారాలు, పొలాలు గిలాలు మొత్తం మర్చిపోయారు. ఇంక ఈ విధంగా 2-3 రోజులైనా నిద్ర ఆహారాలు లేకుండా పశ్చాత్తాపడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆడే ఉండమంటే రోడ్డు మీద ఆడే ఉండేటట్టున్నారు. అర్థమైపోయింది నెహెమ్యాకి వాళ్ళని చూస్తే. సో వాళ్ళ వెనకాల ఏం జరిగిందో కూడా బ్యాక్గ్రౌండ్లో నెహెమ్యాకి అర్థమైపోయింది. దిస్ ఈజ్ ఇర్రెసిస్టబుల్ గ్రేస్. దేవుని యొక్క మహాకృప నా ప్రజల్ని తాకింది. ఎంత సంతోషించుంటాడో నెహెమ్యా కదా, ఎంత సంతోషించుంటాడో. ఎజ్రా సంతోషం కట్టలు దించుకున్నాయేమో ఆ రోజు. దేవుని మహాకృప నా ప్రజల్ని తాకింది. వీళ్ళు ఎప్పుడు మారుతారో, వీళ్ళు ఎప్పుడు సీరియస్నెస్ వస్తుందో, ఎప్పుడు సువార్తను అంగీకరిస్తారో, ఎప్పుడు ప్రభు వైపు తిరుగుతారో అని ఎదురు చూస్తూ ఉంటారు. పాపం నెహెమ్యా, ఎజ్రా వచ్చారు, మనతో పాటు రమ్మన్నాం, వచ్చారు, చర్చకు వచ్చారు, బాగానే ఉంది. కానీ వీళ్ళకి సరిగ్గా విషయాలు అర్థమైనయో లేవో, మన దేవుడు ఎవరన్న సంగతి స్పష్టత వచ్చిందో లేదో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజు నెహెమ్యా
నాకి అర్థమైపోయింది, నా జన్మ ధన్యమైపోయింది అనుకుంటాడు నెహెమ్యా కదా. ఇంతమంది ప్రభువుని అంగీకరిస్తున్నారు, వీళ్ళందరిలో దేవుని యొక్క ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ పనిచేస్తుంది. నాకు అర్థమైపోయింది, ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఈ సమయంలో అయిపోయింది, ఈ ఒక్క క్షణం కోసం నేను బ్రతికా చాలు అనుకోను. ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు అనుభవించాడు, ఎంత వ్యతిరేకత అనుభవించాడో నెహెమ్యా, ఎన్ని బెదిరింపులు అనుభవించాడో నెహెమ్యా. కంఫర్టబుల్గా రాజు యొక్క అంతఃపురంలో ఒక గొప్ప మంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక హయ్యర్ అఫీషియల్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, నా దేవుని ఆలయం, నా దేవుని సువార్త స్ప్రెడ్ అవ్వాలని అంటే, నా దేవుని గురించిన సువార్త స్ప్రెడ్ అవ్వాలి అని అంటే ఆలయం కావాలి, ఆలయం నిర్మించబడాలి, యెరూషలేము బాగు చేయబడాలి అని చెప్పి దుఃఖపడతా ఉంటే రాజు ఒకరోజు చూసి నెహెమ్యాని వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోరా, పర్వాలేదు, వెళ్ళి నిర్మించుకో ఆ మందిరాన్ని అని పంపించేశాడు. నెహెమ్యాతో పాటు వీళ్ళందరూ కూడా వచ్చారు, కొంతమంది వచ్చారు. నెహెమ్యాతో పాటు దాన్ని బాగు చేసే పనిలో పాల్గొనడానికి ఇష్టపడ్డారు. బాగానే ఉంది, కానీ ఈరోజు నెహెమ్యాకి అర్థమైపోయి ఉంటుంది, ఎస్, ఈరోజు వరకు నేను పడ్డటువంటి ఈ శ్రమ ఎవరి కోసం పడ్డాను, ఎవరి కోసం అదంతా వదిలిపెట్టుకున్నాను, ఎవరి కోసం ఇంత అవమానాలు, ఎవరి కోసం ఇంత పేదరికము, అంతఃపురంలో బ్రతికేవాడిని. ఆ యెరూషలేము అంతా పాడుపడిపోయి ఉంది, ఆ పాడుపడిపోయిన యెరూషలేము కంఫర్టబుల్గా గుంటూరు నగరంలో ఉద్యోగం చేసుకుంటా సాయంత్రానికి ఇంటికి వచ్చి ఏదో వాక్యం చెప్పుకొని ఏదో పరిచర్య చేసుకొని, కొంతమందికి అయితే అది కూడా లేదు. మీకు ప్రశాంతంగా ఉండేటువంటి మిమ్మల్ని కదా, ప్రశాంతంగా ఉండే మిమ్మల్ని సంఘాలు, క్రైస్తవ బిల్డింగులు అన్నీ తగలబడిపోయి మంటలు రేగుతున్నటువంటి శవాలతో నింపబడి ఉన్న ఏ మణిపూర్ లాంటి ప్రదేశానికో అసలు వెళ్ళాలనిపిస్తుందా? ఎంత దుఃఖపడినా, ఎంత మనం సానుభూతి తెలియజేసినా అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఆగిపోయిన సువార్తని నేనే ప్రారంభించాలని అనే దమ్ము, ధైర్యము ఎంతమందికి ఉంది మనకి చెప్పండి. అలాంటిది వెళ్ళాడు. మరి వెళ్ళి ఏం చేశాను, ఎంత విడిచిపెట్టుకుని అనుకున్నాడేమో అప్పుడు దాకా. ఇప్పుడు అర్థమైంది దేవుడు ఎంత గొప్ప కార్యం చేయదలుచుకున్నాడు. వీరందరూ ఈరోజు దేవుని యొక్క ఇర్రెసిస్టబుల్ గ్రేస్కి తాకి వీళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు ఈరోజు అనుకుని సంతోషంతో ఆ కృపని చూచినటువంటి నెహెమ్యా ఇలా పలుకుతా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, డు నాట్ మోర్న్ ఆర్ వీప్. ఇప్పుడు చదువు 9 నుంచి 8, 9. మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు. ఈ దినం మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. ఈ దినము మీ దేవుడైన యెహోవాకి ప్రతిష్ఠిత దినము. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, కొవ్విన మాంసం రక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి. ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. యెహోవాందు ఆనందించేది. దేవుని కృప మిమ్మల్ని తాకిన దినమిది. సువార్త, ఏ సువార్త అయితే వినిపించబడాలో కదా, ఇశ్రాయేల్ అంతేనే ఏంటి, గాడ్స్ బిగ్గెస్ట్ గాస్పల్ క్రుసేడ్, దేవుని యొక్క పెద్ద గాస్పల్ ప్రోగ్రామ్, బిగ్గెస్ట్ గాస్పల్ ఈవెంట్ కండక్టెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. వాళ్ళొక దేశంగా ఉండడం, వాళ్ళొక మందిరములో ఆరాధించడం,
వాళ్ళకు ఒక ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండడం, వాళ్ళు పండుగలు చేయడం, ఇవన్నీ కూడా ఏంటనంటే సువార్త ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక పెద్ద క్రుసేడ్ అనమాట. ఆ ఇశ్రాయేలీల చరిత్రే ఒక గాస్పెల్ మీటింగ్. మరి బ్రేక్ పడింది. వాళ్ళు చేసిన అపరాధాల వల్ల ఆ గాస్పెల్కి ఏమైంది? బ్రేక్ పడిపోయింది. యెరూషలేము పాడుపడిపోయింది, మందిరం కూలిపోయింది. బాగు చేయడానికి నెహెమ్యా బయలుదేరి దేవుని సువార్త ప్రకటింపబడిన తర్వాత వీళ్ళందరూ రక్షింపబడితే ఏమంటున్నాడంటే, ఇది యెహోవాకు ప్రతిష్టమైన దినము, ఇది యెహోవాకు ప్రతిష్టమైన దినం. ఇదేదో ఆచారం అని కాదు, ఇదేదో ఒక పండుగ అని కాదు, ఇదేదో ఇంకేదో అని కాదు. ఇది యెహోవాకు ప్రతిష్టమైన దినం. నేను ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నా. ఎందుకు డిక్లేర్ చేస్తున్నానంటే మీ జీవితాల్లో చూసినటువంటి మార్పును చూసి, మీ ఏడుపు వెనకాల ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో నాకు అర్థమైపోయింది. కాబట్టి ఇది యెహోవాకు ప్రతిష్ఠితమైన దినము. ఈ దినాన్ని మీరు ఎవరు మర్చిపోకూడదు. ఏడ్చి 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 అలిసిపోతే ఈ దినాన్ని మర్చిపోతావు. కాబట్టి ఈ దినాన్ని మీరు ఏం చేయకూడదు, మీరు మర్చిపోకూడదు. మీరు ఏడ్చారు, పశ్చాత్తాపడ్డారు, మీ హృదయం బ్రద్దలైపోయింది, మీరు అంగీకరించారు మీరు పాపులని, మీ పాపం కోసం దేవుని దగ్గర కృప ఉందని మీరు అంగీకరించారు. దేవుని కుమారుడైన మెస్సయ్య మీకోసం మరణించి గొర్రెపిల్లగా ఆయన రక్తం, గొర్రెపిల్ల రక్తం ద్వారా మీకు రక్షణ ఉందని మీరు ఈరోజు గ్రహించుకున్నారు. అందుకని మీరు పశ్చాత్తాపడ్డారు. ఎస్, మీ హృదయాల్లో ఇప్పుడే కలుగుతున్న కోరిక ఏంటో కూడా నాకు బాగా తెలుసు. ఏంటో తెలుసా? ఇంత కనికరిస్తున్నటువంటి ఈ దేవుని, ఇంత శక్తివంతుడై కూడా మనల్ని శిక్షించడానికి, శపించడానికి అర్హత ఉన్నవాడైనప్పటికీ కూడా మనల్ని శపించకుండా ఆయన కృపను గురించిన వాక్యాన్ని ఇంకా మనకిస్తున్నాడు. చూసావా? ఈ గొప్ప కృప కలిగినటువంటి దేవుడు, ఈయన కోసం తప్ప ఇంకెవరి కోసం బ్రతకాలని కూడా మీరు మీ మైండ్లో వచ్చేసింది, ఆలోచన వచ్చింది, నాకు అది అర్థమైపోయింది. కాబట్టి ఎక్కువసేపు ఇంకా ఏడవకండి. ఏడుపు వస్తుంది, దుఃఖమే. ఎంతగా తిరుగుబాటు చేశామా దేవునికి. ఓకే, ఏడ్చారు, నిర్ణయం తీసుకున్నారు కదా ప్రభు కోసం బ్రతకాలని, ఇక మీద ప్రభు పనిలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు కదా జీవిత పర్యంతం. ప్రభు విషయాల గురించి అని మనసంతా పెట్టాలని నిర్ణయం తీసేసుకున్నారు కదా. ఆ నిర్ణయం మీద ఉండండి. ఆ నిర్ణయం మీద మీరు ఉండడం ముఖ్యం. మీరు తీసుకున్న నిర్ణయంలో ఉండడం ముఖ్యం. డెప్త్ ముఖ్యమే, కానీ నిర్ణయం కూడా ముఖ్యం. డెప్త్లోకి వెళ్ళి మళ్ళీ దన్మను పైకి వస్తే ఉపయోగం లేదు. అర్థమవుతుందా? డెప్త్లోకి వెళ్ళి మళ్ళా వెంటనే తవ్వుకొని ఒక గనిలోకి, డెప్త్లోకి డీప్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ ఒక లిఫ్ట్ కట్టి అక్కడ లిఫ్ట్ పెట్టుకొని దన్మని పైకి వచ్చేస్తే ఏం ఉపయోగం? అంత దూరం వెళ్ళినోడు ఏం చేయాలి? అక్కడున్న బంగారాన్ని తవ్వుకొని రావాలి, అక్కడ ఉన్నటువంటి వజ్రాలని తవ్వుకొని. అంతేగాని ఆ డెప్త్లోనే ఉండాలి. తవ్వి బయటకు వచ్చేస్తే ఏం ఉపయోగం? ఏమైనా ఉపయోగమా? ఏం ఉపయోగం లేదు, దండగ, డబ్బులు దండగ తప్ప. అలాగనే డెప్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లా అని చెప్పి పైపైన రాళ్ళు నేర్చుకుంటా ఉంటే బంగారం దొరుకుద్దా? వజ్రాలు దొరుకుతాయా? దొరకవు. డెప్త్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ కన్సిస్టెన్సీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అదవుతుంది చెప్పింది. డెప్త్కి వెళ్ళడం ఇంపార్టెంట్, కానీ ఆ డెప్త్లో ఉండి పని చేయడం కూడా ఇంపార్టెంటే. నీ ఎమోషన్లో డెప్త్ ఉండాలి దేవుని వాక్యం విన్నప్పుడు. నీ పశ్చాత్తాపంలో డెప్త్ ఉండాలి. నీలో కలుగుతున్న దుఃఖంలో డెప్త్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. డెప్త్ లేకపోతే బంగారం దొరకదు. మన సంతోషంలో, మన స్తుతుల్లో, మన దుఃఖములో, మన యొక్క పశ్చాత్తాపంలో డెప్త్ ఉండాలి. కన్నీరు కారాలి, హృదయము పొడవబడాలి, తప్పదు. మన ప్రార్థన కూర్చున్న ప్రతిసారి జరగాలి, మనం మోకరించిన ప్రతిసారి జరగాలి, వాక్యాన్ని వింటున్న ప్రతిసారి జరగాలి.
ప్రసంగం వింటున్న ప్రతిసారి, ఎక్స్పోజిషన్ వింటున్న ప్రతిసారి, మీరే మా వాక్యాన్ని మెడిటేట్ చేస్తున్న ప్రతిసారి కూడా జరిగి తీరాలి, జరుగుద్ది కూడా. దేవుని ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ కనుక నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని ఇర్రెసిస్టిబుల్ గ్రేస్, ఎఫెక్చువల్ కాలింగ్ నా జీవితంలో నాకు ఆయన అనుగ్రహించిన మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆయన సన్నిధిలో మోకరించిన ప్రతిసారి నన్ను లోతుల్లోకి తీసుకెళ్లకుండా ఉండడు. ఖచ్చితంగా జరుగుద్ది అది. ఇంకా అసలు మైండ్ అంతా ఎక్కడో పెట్టుకొని ఏదో చదవాలి కాబట్టి చదువుదాం అనుకోని అని ఓపెన్ చేస్తే తప్ప కొంచెం కాన్సన్ట్రేషన్తో, కొంచెం టైంని పక్కన పెట్టుకొని ఓపెన్ చేసిన ప్రతిసారి ఖచ్చితంగా తీసుకెళ్తాడు. ఒకసారి పనిచేయడం ప్రారంభించిన ఇర్రెసిస్టబుల్ గ్రేస్ జీవితాంతం పనిచేస్తుంది. ఎక్కడికి పోదు. లోతుల్లోకి వెళ్తాం, వెళ్ళి తీరాలి. కానీ లోతుల్లోకి వెళ్ళి మళ్ళీ వెంటనే ఒక గంటలోనో ఒక అరగంటలోనో ఒక 5 నిమిషాల్లో బయటకు వచ్చేసి లోతులోకి వెళ్ళాగా బాగా ఏడ్చాను, ఎమోషన్ అయ్యాను, బాగా ప్రార్థన చేసుకున్నాను ఈరోజు అని మనమే సర్టిఫికేట్ రాసుకుంటే ఉపయోగం లేదు. ఆ లోతులో ఉండి పని చేయాలి. ఆ లోతుల్లో ఉన్నటువంటి బంగారాన్ని బయటికి తెచ్చుకోవాలి. సో నెహెమ్యా ఏమంటాడంటే, మీకు లోతైన అనుభవాన్ని దేవుడిచ్చాడు, కానీ ఏడుపులోనే ఉండి, దుఃఖంలోనే ఉండి దాన్ని వ్యర్థం చేయకండి. దేవుని కోసం నిర్ణయాలు తీసుకోండి. దేవుని కోసం గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడండి. దేవుని కోసం కొన్ని రిస్కులు తీసుకోవడానికి సిద్ధపడండి. ఆ లోతుకి వెళ్ళినప్పుడే ఈ నిర్ణయాలన్నీ రావాలి, సెట్ చేసేసుకోవాలి. ఆ లోతుకి వెళ్ళినప్పుడే దేవుడు తీసుకెళ్ళాడు ఆ లోతుల్లోకి. ఈరోజు 4 రోజులు అయిపోయిన సరిగ్గా ప్రార్థన చేసుకొని ఈరోజు నన్ను లోతుల్లోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడే ఇంకా నా వారానికి, రాబోయే వారం రోజులకి, రాబోయేటువంటి ఈ సంవత్సరం రోజులకి సరిపడా కొన్ని నిర్ణయాలు తీసుకుందాం. కొన్ని విషయాలు విడిచిపెట్టాలని కావచ్చు, ఫోన్కు దూరంగా ఉండాలని కావచ్చు, లేకపోతే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కావచ్చు, లేకపోతే రోజుకి ఇదిగో ఈ సమయం నుంచి ఈ సమయం వరకు నేను దేవుని సన్నిధిలో కూర్చోవాలని కావచ్చు, లేకపోతే నీ సహవాసం సరిగ్గా లేకపోతే నీ సహవాస జీవితాన్ని గురించి కావచ్చు, నువ్వు పరిచర్య చేయబోతుంటే పరిచర్య గురించి కావచ్చు. కొన్ని నిర్ణయాలు, కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు, ఒక్కోసారి కొన్ని కఠినమైనటువంటి నియమాలు పెట్టుకోవాల్సి వచ్చిన పెట్టుకొని, అంటే కఠినమైన నియమాలు పెట్టుకుందే నేను మనిషిని కాదనుకుంటే పెట్టుకోవాలి. దేవుని కృప కోసం, దేవునిలో కొనసాగడం కోసం. ఇవన్నీ ఎప్పుడు చేయగలుగుతావు? లోతుకి. బంగారం ఎప్పుడు దొరుకుతుంది? లోతుకి వెళ్ళినప్పుడే కదా బంగారం మొత్తాన్ని ఫైండ్ చేసి ఆ వజ్రాలన్నీ కూడా పట్టేసుకొని జోబులు వేసుకొని రావడానికి అవకాశం ఎప్పుడు? లోతులోకి వెళ్ళినప్పుడే. దొరికింది అవకాశం అన్నట్లుగా ఏం చేయాలంటే అలా నిర్ణయాలు తీసుకొని ప్రభువులో కొనసాగడానికి మన లైఫ్ని సెట్ చేసుకోవాలి. ఆ మార్గాన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే మనకేం కావాలో తెలుసా? మనకేం కావాలి అని అంటే ఆ కన్సిస్టెన్సీగా మనం ముందుకెళ్ళాలంటే మనకి ఏం కావాలి అని అంటే మనకి సంతోషం కావాలి. వి నీడ్ జాయ్. ఏం కావాలి మనకి? వి నీడ్ జాయ్. దేవుని ఇచ్చేటువంటి సంతోషం, దేవుడిచ్చేటువంటి సమాధానం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం ఏం చదువుకున్నాం? అదేం చేస్తుంది? మన మనస్సును, మన హృదయాలకి అది ఏం చేస్తుంది? కావలి ఉంటుంది. మన మనసుకు, మన హృదయాలకి కావలి ఉంటుంది. ఎప్పుడు ఈ ఆనందాన్ని అనుభవిస్తావు? ఎప్పుడు ఈ సమాధానాన్ని అనుభవిస్తావు? కృతజ్ఞతాస్తుతితో మన విన్నపములను ఆయనకి తెలియజేసుకున్నప్పుడు కదా. నమ్మకమైన సహకారి నువ్వు వెళ్ళు, ఆ సుంతుకే యువోదయాలకు చెప్పు, అమ్మా మీలో ప్రార్థన లోపించింది,
కృతజ్ఞతాస్తుతులతోటి మీ విజ్ఞాపనలు ప్రభుకి తెలియజేసుకునేటువంటి అలవాటు ఎక్కడో మిస్ అయ్యింది. లోతు మిస్ అయ్యింది. లోతు మిస్ అయ్యింది. లోతులోకి వెళ్ళండి. లోతులోకి వెళ్తే ఆనందంతో బయటకు వస్తాం. కన్నీటితోటి విత్తేవారు ఆనందముతోటి పంటను కోస్తారు. కన్నీటితోటి విత్తితే వాడు ఆనందంతో పంటను కోస్తాడండి. అర్థమవుతుందా? కాబట్టి కన్నీటితోటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఎవరో ఆయన్ని చూసి ఆయన ఎంత గొప్పవాడో అనేది గమనించి ఆయన ఎదుట సాగిలపడు. ఫస్ట్ వెలువడి చేసింది అదే, సాగిలపడి ఆయన సిలువలో నీకేం చేశాడో జ్ఞాపకం చేసుకో. పేతురు వివరించాడు కదా ఆయన పరిచర్యని, ఆయన సిలువ మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని వివరించాడు కదా, కళ్ళ కట్టినట్టుగా చూపించాడు కదా. అవన్నీ చూడు. ఒకవేళ ఇప్పుడు దాకా నీకు లోతైన అనుభవం లేకపోతే ఈ రోజైనా నీకు లోతైన అనుభవం ఈరోజే స్టార్ట్ అవుద్దేమో. ఆ ఇర్రెసిస్టబుల్ గ్రేస్ ఈరోజే దేవుడు నీకు అనుగ్రహిస్తాడేమో. ఒకవేళ ఆల్రెడీ నాకు అనుభవం ఉంది అని అంటే మరలా దేవుడు దాన్ని ఏం చేస్తాడు? రిఫ్రెష్ చేస్తాడు. మరలా అదే అనుభవంలోకి నీకు మళ్ళా తీసుకెళ్తాడు. ప్రతిరోజు జరుగుద్ది ఇది. ప్రతిరోజు జరగాల్సిన విషయం. ఏదో మీకు బ్రేక్ వచ్చినట్టుంది, అందుకని మీరు సంతోషాన్ని కోల్పోయి మీరు కొట్లాడుకుంటున్నారు. కాబట్టి ప్రార్థన స్టార్ట్ చేయి అని చెప్పాలి. ఎవరు? ఈ నమ్మకమైన సాక్షి అనేటువంటి వ్యక్తి చెప్తే వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు ప్రార్థన చేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? మళ్ళీ ఫస్ట్ లోతులోకి వెళ్తారు. వాళ్ళ పశ్చాత్తాపం లోతైన పశ్చాత్తాపంగా మారుతుంది. లేకపోతే ఎలా ఉంటుంది పశ్చాత్తాపం? అయితే ఎలా ఉంటుంది? ప్రభా, నేను ఆ వ్యక్తిని ఏమైనా అనుంటే నన్ను క్షమించు. అలా ఆ వ్యక్తి గురించి ఆలోచించకూడదు. ఎంత లేదైనా సహోదరుడు కాబట్టి సహోదరుడు గురించి నేను నెగిటివ్గా ఆలోచించడం నా తప్పే, అది నా పాప స్వభావమే, నన్ను క్షమించు. కానీ మనవాడి బిహేవియర్ అట్లాగుంది, ఏం చేస్తాం? ఆడిని కూడా మార్చు వీలైతే. ఇలాగుంటుంది. దీన్ని ఏమంటారంటే బంగారం కోసం మురిగ్గొంట్లో కాలువలో ఆ పైపైన రాళ్లల్లో ఆడ గడ్డిలో ఎదిగినట్టు ఉంటుంది. ఎదిగితే దొరుకుద్దా గడ్డిలో బంగారం? దొరుకుద్దా? దొరకదు. పైపైన గొలకరాళ్ళని అట్ట కదిలిస్తే బంగారం దొరుకుద్దా? దొరకదు. అట్టుంటుంది అన్నమాట ఆ ప్రార్థన. అట్టుంటుంది. దేనికి దూరం అయిపోతూ ఉంటాం ఇలాంటి ప్రార్థనలు చేసుకుంటా. కానీ నిజమైన స్థుతులు చెల్లించి నిజమైనటువంటి లోతుల్లోకి వెళ్ళారనుకో, లోతైన పశ్చాత్తాపం ఎట్లా ఉంటుందంటే, ప్రభా నేనే పాపిని ప్రభా, నా హృదయము చెడిపోయిన హృదయం ప్రభా, నా హృదయ అంతరంగంలో వ్యాధి కలిగిన వాడిని ప్రభా, నేను వ్యాధి కలిగిన దాన్ని ప్రభా, నేను పూర్తిగా సహోదర ప్రేమని పక్కన పెట్టేసి కిరాతకంగా ప్రవర్తించాను ప్రభా, నన్ను క్షమించు. ఆ సహోదరుని ప్రేమించి నాకంటే గొప్పగా ఆ వ్యక్తిని నేను పరిగణించే బుద్ధి నాకు ఇవ్వు. ఆ బుద్ధి నాకు పోయింది, గర్వంతో నింపబడ్డాను. నిన్ను తగ్గించుకొని నిన్ను ఉపేక్షించుకొని లోతైన పశ్చాత్తాపంలోకి నువ్వు వెళ్తావు. ఆ లోతులో నీకేం దొరుకుద్ది అంటే యూ విల్ గెట్ ద డైమండ్ ఆఫ్ గాడ్స్ జాయ్. యూ విల్ గెట్ ద జ్యువెల్ ఆఫ్ గాడ్స్ జాయ్, అండ్ దట్ జాయ్ విల్ గాడ్ యువర్ మైండ్ అండ్ హార్ట్. నీ హృదయాన్ని, నీ మనసుకి ఆ సంతోషం, ఆ సమాధానం కావలి ఉంటుంది. అర్థమవుతుందా? ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అన్నాడు. లోతులోకి వెళ్ళారు, పశ్చాత్తాపడ్డారు. ఇప్పుడు మీరేం చేయాలంటే మీరు సంతోషించడం ప్రారంభించండి. ఇప్పుడు మీరు బిర్యానీ వండుకుంటే, ఇప్పుడు మీరు ద్రాక్షారసం తయారు చేసుకుంటే, ఇప్పుడు మీరు బిర్యానీ వండుకుంటే దాన్ని ఎలా తినాలో మీకు బాగా తెలుసు. దాన్ని ఎలా తినాలో బాగా తెలుసు.
ఇప్పుడు మీరు ఎలా తింటారు? ఏడ్చి 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 కళ్ళు వాసిపోయి ఉన్నాయి ఆల్రెడీ మీకు. ఇప్పుడు బిర్యానీ వండుకుంటే ఎట్ట తింటారు? ఎట్ట తింటారు? ఆనంద బాష్పాలతో తింటారు. ప్రభా, మేము ఎంత దుస్తులమైనప్పటికీ, మీకు ఎంత దూరమైపోయినప్పటికీ మమ్మల్ని క్షమించి, నీ వాక్యం వింటా ఉంటే భయం కలిగింది. నీ వాక్యాన్ని వింటా ఉంటే అయ్యో మేము ఇంత దూరం అయిపోయామా ప్రభుకి అనే దుఃఖం కలిగింది. కానీ నీలో మాకు కృపను అనుగ్రహిస్తున్నావు. సంతోషంతో నీ కోసం బ్రతుకుతాం ప్రభా. వాళ్ళు తినేటువంటి ప్రతి ముద్దలో, లేకపోతే వాళ్ళు తినేటువంటి ప్రతి ఒక్క ఏమంటారు ప్రతి ఐటెంలో, లేకపోతే వాళ్ళు సంతోషించేటువంటి ప్రతి క్షణం కూడా వాళ్ళు ఉత్సాహాన్ని కూడగట్టుకొని ఆ ఉత్సాహం అంతటితోటి దేవుడి కోసం, దేవుని పని కోసం, ఆ మందిరాన్ని నిర్మించే పనిలో చచ్చిపోయినా పర్వాలేదు, ప్రాణం విడిచిపెట్టినా పర్వాలేదు. ఇంకెంతకంటే మాకు ఇంకేం కావాలి? ఆ సంతోషం వస్తుంది వాళ్ళకి కదా. ఆ రాత్రి వాళ్ళు ఎన్ని ఐటమ్స్ చేసుకున్నారో, ఎన్ని కూరలు చేసుకున్నారో, ఎన్ని ఆహార పదార్థాలు చేసుకున్నారు, అన్ని స్వీట్లు చేసుకున్నారు కదా. స్వీట్లు కూడా చేసుకోమన్నారు. ఏం పర్వాలేదు, స్వీట్లు కూడా చేసుకోండి. తీయని ఏంటిది స్వీట్ డ్రింక్ అన్నాడు కదా కదా. స్వీట్ డ్రింక్స్ అంట. ఎంజాయ్ చాయిస్ ఫుడ్ అండ్ స్వీట్ డ్రింక్స్ అండ్ సెండ్ సమ్ టు దోస్ హూ హ్యావ్ నథింగ్ ప్రిపేర్డ్. మీరు చేసుకోండి, చేసుకునే వాళ్ళకి మీరే చేసి పక్కన వాళ్ళకి ఇవ్వండి, షేర్ చేసుకోండి అన్నాడు. మధురమైనటువంటివి చేసుకోండి. ఎన్ని చేసుకున్నారో తెలియదు, కానీ చేసుకున్నటువంటి ప్రతి విషయంలో కూడా చూడండి, ఈ పశ్చాత్తాపం లేకుండా చేసుకుంటే. అందుకే మనం ఆహారం భుజించే ముందు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు అనుకుంటున్నారు? అందులో ఎవడన్నా విషం కలిపితే అందులో ఉన్న టాక్సిన్స్ అన్నీ పోయి మనకు అన్ని మంచి న్యూట్రియంట్స్ రావాలని ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నారా? దానికోసం కాదు. స్తుతులు చెల్లించాలి. ప్రార్థన మనం ఆహారం తినేటప్పుడు ఏం చేయాలి? మనం స్తుతులు చెల్లించాలి. స్తుతులు చెల్లించాలి, అది మనం చేయాల్సింది. అర్థమవుతుందా? స్తుతులు చెల్లిస్తే అప్పుడు నేను పాపినయ్యుండి, నేను దేవునికి దూరం అయిపోయి దేవునికి శత్రువుగా ఉన్నవాడిని అయ్యుండి కూడా దేవుడు నన్ను కనికరిస్తున్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. దేవుడు నాకు కృప చూపించాలనుకుంటున్నాడు అన్న సంగతి అర్థమవుతుంది. కృప చూపించి ఆహారాన్ని ఇస్తున్నాడు ఈరోజు. ఇంకా ఈ ఆహారాన్ని దేనికి వాడతా నేను? ఈ ఆహారం ద్వారా వచ్చిన శక్తిని, ఈ ఆహారం నాకు ఇచ్చిన సంతోషాన్ని, ఈ ఆహారం నాకు ఇచ్చిన మానసికంగా, మనకి ఫుడ్ ఏమి ఇస్తుంది, మనకి మానసికంగా సంతోషం ఇస్తుంది. ఈ సంతోషాన్ని అంతా, ఈ ఉత్సాహాన్ని అంతా కూడా నేను దేవుని పనిలో వినియోగిస్తాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుని పనిలోనే నేను జీవితకాలం బ్రతుకుతానని ఆ స్తుతి, అది స్తుతి అంటే ఆ స్తుతితో మనం ప్రార్థన చేసుకొని తినాలి. అదవుతుందా? అంతేగాని ప్రభా ఎంత మంచి ఆహారం ఇచ్చావు ప్రభా, లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ నన్ను ఇలా నిలబెట్టావు, స్తోత్రం, ఇలాగనే నాకు రోజు ఆహారం ఇవ్వు, నేను సంతోషిస్తా, నీ గురించి సాక్ష్యం చెప్తా, నా ఆహారము, నా కుటుంబము, నా డబ్బులు ఇవన్నీ నా దగ్గరే పెట్టుకుంటా, ఇంకా కూడా పెట్టుకుంటా, ఇట్లానే కంఫర్టబుల్గా బ్రతుకుతా. ఇది కాదు నువ్వు చేయాల్సిన ప్రార్థన. చూడండి, హృదయం బ్రద్దలైపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వీళ్ళు ఎన్ని ఆహార పదార్థాలు వాళ్ళు తయారు చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసి ఉంటారు? ఇలాంటి ప్రార్థన చేస్తారా? చేయరు. డెప్త్లోకి వెళ్ళారు కదా ఆల్రెడీ. సో వీళ్ళ జాయ్ కూడా ఎట్లా ఉంటుందంటే డెప్త్లో ఉంటుంది. జాయ్ కూడా ఎలా ఉంటుంది? డెప్త్లో ఉంటుంది. వీళ్ళ సంతోషం కూడా, ఆ సంతోషానికి మూలాలు ఎక్కడుంటాయి అంటే డెప్త్లో ఉంటాయి, దేవుని సువార్తలో ఉంటాయి. దేవుని కోసం పని చేయాలి, దేవుని కోసం చచ్చిపోవడానికి నాకు అవకాశం ఇస్తే నాకు అదే గొప్ప సంగతి అన్నట్లుగా. అది అదవుతుంది చెప్పింది. నేను చాలా తెలివిగా ప్రవర్తించాను, నేను చాలా తెలివిగా ఉన్నాను, తెలివిగా నేను చదువుకొని డబ్బులు కూడబెట్టుకున్నాను, కాబట్టి ఈరోజు ఇంత
వైభవంగా ఇంత మంచి ఆహారం తినగలుగుతున్నాను. నా తెలివితేటలు నావే, కానీ ఈ తెలివితేటలు ఇచ్చిన కూడా దేవుడేలే. దేవా, ఈ తెలివితేటలు ఇచ్చినందుకు స్తోత్రాలు. అంటే దొంగ ప్రార్థనలు ఇవే కదా చిన్నప్పటి నుంచి విని 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 అలవాటు పడ్డాం. చూసారు ఎంత సమృద్ధిగా ఉన్నారు, ఎంత చక్కగా కుటుంబ ప్రార్థన చేసుకొని బిర్యానీ తింటూ వాళ్ళు సమృద్ధిగా సక్సెస్ఫుల్గా మంచిగా డబ్బులు సంపాదించుకొని ఎలాంటి లోటు లేకుండా తెలివిగా. ఆ తెలివినిచ్చేది దేవుడే. ఏం తెలివినిస్తాడు? డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, నీకు నువ్వే ఎలా కూడబెట్టుకోవాలి, ఈ తెలివితేటలే ఇస్తాడు దేవుడు అని చెప్పినటువంటి దొంగలు, పౌలు భాషలో చెప్పాలంటే కుక్కలు, వీళ్ళ మాటలు విని వీళ్ళ జీవితాలు చూసి పెరిగాం. ఇదే ఆత్మీయ జీవితం అనుకుంటా ఉంటాం. ఆ రోజు నెహెమ్యా చేయించినటువంటి ఆ విందు మన విందు లాంటిది కాదు. ఆ విందులో లోతైన పశ్చాత్తాపం ఉంది, లోతైన సంతోషం ఉంది, లోతైన నిర్ణయాలు ఉంటాయి. ఆ విందులో లోతైన నిర్ణయాలు ఉంటాయి, లోతైన సహవాసం ఉంటుంది. ఒకళ్ళ మధ్యలో లోతైన సహవాసం. వాళ్ళు ఆ ఫుడ్ ఐటమ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉన్నప్పుడు, కలిసి భుజిస్తూ ఉన్నప్పుడు, కలిసి మాట్లాడుకుంటా ఉన్నప్పుడు, పొద్దునే వాడు గుండెలు బాదుకొని ఏడిచాడు, పొద్దునే వాడు కళ్ళు కాయలు కాసిపోయేలాగా ఏడిచాడు. నేను ఏడిచాను. కళ్ళు వాడి వాసిపోయిన కళ్ళే, నా ఈ వాసిపోయిన కళ్ళే. ఇప్పుడు ఇద్దరం మంచిగా ఆహారం వండుకొని ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఏం మాట్లాడుకుంటాం? దేని గురించి సంతోషిస్తాం? దేని గురించి సంతోషిస్తాం చెప్పండి? సహోదరుడు, దేవుడు మనల్ని ఎంత సమృద్ధినిచ్చాడు, ఇవన్నీ వండుకోవడానికి ఎంత మంచిగా మనకి ఇచ్చాడు. కొంతమంది భక్తిహీనులు వాళ్ళు తాగి, వాళ్ళు తందనాలాడి, వాళ్ళు డబ్బులు వేస్ట్ చేసుకొని, వాళ్ళు చదువుకోకుండా వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, శాపగ్రస్తులు అయిపోయారు. కానీ మనం చూసావా, ఇలా మాట్లాడుకుంటారా? ఇవి కాదు మాట్లాడుకునేది. తాగుబోతైనా తిరుగుబోతైనా సరే వాడితో కూడా మనం సమానమే కదా. దేవునికి దూరం అయిపోతే వాడితో సమానమే కదా మనం. వాడెంత నీచుడో, వాడెంత పాపియో, వాడెంత దేవునికి శత్రువో, మనం కూడా అంతే శత్రువులం కదా. తన వాక్యాన్ని మనకిచ్చి అలాంటి వాళ్ళని, మనలాంటి వాళ్ళని అందరికీ తన ప్రతిఘటించజాలని కృపతోటి మనల్ని బంధించాడు ఈరోజు మన దేవుడు. పశ్చాత్తాపాన్ని కలిగించాడు మన దేవుడు ఈరోజు మనకి. ఆయన్ని మనస్ఫూర్తిగా స్తుతించుకొని కన్నీరు గార్చే భాగ్యాన్ని దయచేశాడు ఈరోజు మన ఇద్దరికి. అంత గొప్ప దేవుడు, మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని వెంటాడుతున్న దేవుడు మనకున్నాడు. ఆయన సన్నిధి మనకి ఇవ్వడం ఆపని నమ్మదగిన దేవుడు మనకున్నాడు అని చెప్పి దేవుని గురించే మాట్లాడుకుంటూ ఆ ఆహారాన్ని భుజించి మనస్ఫూర్తిగా దేవునిలో సంతోషిస్తున్నాను. ఈ దేవుడు మనకున్నాడు చాలు. టు గాడ్ అంతే. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద జాయ్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద పార్టీ టునైట్ అని అంటే, ఇట్ ఈస్ అవర్ గాడ్. మన సమృద్ధి కాదు, మన అచీవ్మెంట్స్ కాదు, మన దేవుడు ఉన్నాడు. మనల్ని విడిచిపెట్టని దేవుడు ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది వ్యతిరేకించినా, రాజులు మన మీదకి లేచినా, రాజ్యాలు యుద్ధానికి మన మీదకి వచ్చినా, ఒక చేత్తో ఖడ్గం, ఇంకొక చేత్తోటి పనిముట్టు పట్టుకొని దేవుని మందిరాన్ని కడదాం. దేవుని సువార్తని ప్రకటిద్దాం. మనదాకా భయపడ్డాక భయం లేదు, సంతోషమే. ఏం లేదు, సంతోషం. మనదాకా దుఃఖపడ్డాను, అయ్యో కోల్పోతానేమో, వాళ్ళని కోల్పోతానేమో, కంఫర్ట్స్ కోల్పోతానేమో, అవి కోల్పోతానేమో, ఇవి కోల్పోతానేమో, ఇంకా ఏం లేవు.
నా ప్రైవేట్ లైఫ్ నేను కోల్పోతానేమో, నా ఇది నేను కోల్పోతాను. ఇప్పుడు ఏం లేవు. నా సంతోషం ప్రభులోనే, ప్రభు పని చేయడంలోనే నా సంతోషం. మరణమైనా సరే ఆయన కోసమే బ్రతుకుతాను అని ఇద్దరు మాట్లాడుకుంటూ బిర్యానీ తింటారు. అప్పుడు ఆ బిర్యానీకి ఉండేటువంటి రుచి ఇంకా ₹1,00,000 పెట్టి తినే బిర్యానీకి కూడా రాదు. అర్థమవుతుంది చెప్పింది. రేపు మనం అందరం కలిసి హేమ వాళ్ళ పెళ్ళికి సంతోషిస్తూ వెళ్తున్నాం. దట్స్ వాట్ ఐ డ్రీమ్. ప్రభులో బలవంతులుగా వెళ్ళాలి, ప్రభులో బలవంతులుగా వెళ్ళాలి. మనం ప్రభులో సంతోషించే వ్యక్తులుగా వెళ్ళాలి. దో వి ఎంజాయ్ ఫర్ సమ్ టైమ్ దేర్. అక్కడ కొన్ని రోజులు మనం సంతోషించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి సీనరీస్, న్యాచురల్ బ్యూటీ, లేకపోతే మన ఫ్రెండ్షిప్ని వీ కెన్ ఎంజాయ్ ఈచ్ అదర్. బట్ దానికంటే ముందు మనలో జరగాల్సింది, ఇది జరిగితే ఆ ఎంజాయ్మెంటే వేరుగా ఉంటుంది, జీవితంలో మర్చిపోలేము. అలా ఉంటుంది. అర్థమవుతుందా? దేవునిలో బలవంతులమై వెళ్తే, దేవుని దగ్గర పశ్చాత్తాపడి వెళ్తే, దేవుని దగ్గర ఏడ్చుకొని వెళ్తే, దేవుని దగ్గర లోతైన పశ్చాత్తాపం, దుఃఖపడి సరి చేసుకున్న వారిగా మనం వెళ్ళగలిగితే, అక్కడ మనం సంతోషించేటప్పుడు ఆ సంతోషం దేవునిలో ఉన్న సంతోషంగా ఉంటుంది. అందుకని ఊరికి వెళ్ళి హడావుడికి వెళ్ళిపోయేదో షాపింగ్ చేసి వచ్చేసే కంటే కూడా ఒకరోజు అక్కడ ఉండి, ఒక నైట్ అక్కడ స్పెండ్ చేసి, ఆ నైట్ చిన్న ప్రార్థన కూడికలాగా మనం పెట్టుకొని ఆరాధించుకొని ప్రభువుని స్తుతించుకొని, ఒక్కొక్కరు ఎలా రక్షింపబడ్డారో మనం మాట్లాడుకొని, మన రక్షింపడినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువుని స్తుతిస్తే బాగుంటుంది అని ప్లాన్ చేసింది దానికోసమే. The joy of the Lord. When we come together, we should cultivate the joy of the Lord together. Because the joy of the Lord is our strength. యెహోవా యందు సంతోషము మనకు బలము. ఆ బలంతో ప్రభు కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడతాం. అది బలం అంటే. అర్థమవుతుందా? బలం దేనికి? ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో కూడా అంతే. ఈ కాంటెక్స్ట్లో బలం దేనికి? బలం దేనికంటే శత్రువులు వస్తున్నారు, శత్రు రాజులు వస్తున్నారు, వ్యతిరేకస్తూ వస్తున్నారు, వాళ్ళ మీదకి వస్తున్నారు, వాళ్ళు చేసిన పని ఆపడానికి వస్తున్నారు. వీళ్ళు బలంతో నిలబడి వాళ్ళకి ఎదురాడి దేవుని పనిని ముగించాలి. అందుకని నెహెమ్యా అంటున్నాడు, సంతోషించండి ప్రభులో. లోతులోకి వెళ్ళారు, లోతైన సంతోషాన్ని కూడా మీరు అనుభవించండి. ఇది ఆటోమేటిక్గా జరుగుద్ది ఖచ్చితంగా. నెక్స్ట్ అదే జరిగేది. నెహెమ్యాకి తెలిసే ఓకే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోండి అన్నట్టుగా అన్నాడు అనమాట. ఏ విశ్వాసులైనా అంతే, ఎవరిలైనా అంతే. నిజమైన పశ్చాత్తాపం వస్తే దాని తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసా? దేవునిలో సంతోషిస్తాడు. అలా సంతోషించేటప్పుడు పక్కన ఇంకా కొంతమంది నీలాగా సంతోషించే సహోదరులు ఉన్నారనుకో, అప్పుడు అది మల్టిప్లై అయింది. అర్థమవుతుందా? ఎంత పిరికొడైనా సరే దేవుని కొత్త హస్తసాక్షి అవడానికి సిద్ధపడతాడు ఒక్క క్షణంలో. చరిత్రలో చాలా జరిగినాయి అలాంటి సంఘటనలు. అప్పుడు దాకా సాదాసీదాగా ఏదో కొద్దిపాటి సేవ చేసుకుంటా పిరికివాడిగా ఒక మామూలు మనిషిగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక్క రోజులో సజీవంగా దహనం చేస్తారా, కాల్చుకోండి అని నిలబడ్డారు. చరిత్రలు జరిగినాయి అలాంటివి. ఎక్కడి నుంచి వచ్చింది ఒక్క పూటలో ఆ ధైర్యం అంటే? ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఎక్కడి నుంచి వచ్చింది ఎంత ఉత్సాహం? ప్రధానికి చిరాకు, ప్రధానికి విసుగు, ప్రధానికి అయ్యో ఏదో నా ప్రైవసీ కోల్పోతున్నాను, ప్రధానికి నేను ఏదో కోల్పోతున్నాను, ప్రధానికి నేనేదో నా కంఫర్ట్స్ కోల్పోతున్నాను.
ఒక్కసారిగా మొత్తం విడిచిపెట్టేసేసి ప్రభు కోసం బ్రతకాలి నేనని ఎంత ఇరుకైనా సరే సిద్ధపడి ముందుకు దూకుతూ ఉన్నారు అని అంటే ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. అలాంటి స్ట్రెంగ్త్ తోటి, అలాంటి జాయ్తోనే ఇక్కడ పౌలు ఉన్నాడు. ఆయన జీవితంలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని తన జీవితం ద్వారా వివరిస్తూ ఉన్నాడు కదా. అలాంటి సంతోషాన్ని చూపించిన ఫిలిప్పీ సంఘస్థులు ఉన్నారు. తిమోతిని చూపిస్తున్నాడు, ఎపఫ్రాని చూపిస్తున్నాడు. తిమోతి పాలనకు తెగించి నాతో కూడా సేవ చేయడానికి వచ్చేసాడు, నాతో కూడా చెరసాల్లో ఉన్నాడు. ఎపఫ్రా నాకు సహాయాన్ని తీసుకొని రావడానికి ప్రాణాలకు తెగించాడు. ఇక్కడికి వచ్చి మరణమైపోయేంతగా రోగగ్రస్తుడయ్యాడు, అయినా విడిచిపెట్టలేదు నన్ను. ఏంటి సంతోషం! సువార్తలు మీరు కూడా నా సంఖ్యలను చూసి నేను ఎంత వేదనలు పడుతున్నానో, నేను ఎంత అడుగడుగున ఎంత ఆటంకపరచబడుతున్నానో చూసి కూడా మీరు నాతో సువార్తలో పాలిభాగస్తులుగా ఉన్నారు. కొయినోనియా పార్ట్నర్షిప్లో ఉన్నారు. నేను ఎట్లా ఆలోచిస్తున్నాను, మీరు ఎట్లాగా ఆలోచిస్తున్నారు. ఇదేదో నా పిలుపు, నేను అన్ని తెగించి వచ్చాను, మా అందరూ అన్ని తెగిస్తారా ఏంటి? కొంతమంది ఉంటారు అట్టగా అన్ని తెగించిన వాళ్ళు త్యాగాలు చేస్తారు. మేము అట్టగా కాదు, మేము మా ఉద్యోగం అని చేసుకునే పిలుపు ఉంది మాకు ఆ పిలుపు లేదు, మాకు ఈ పిలుపు ఉంది. ఇలాంటి మాటలు ఏం చెప్పలేదంట. ఇలాంటి పిచ్చి మాటలు ఏం చెప్పలేదు ఎవరో ఫిలిప్పీ సంఘస్థులు, ఎవరు చెప్పలేదు అలాంటి మాటలు. మీరందరూ నాతో ఎలా ఉన్నారంటే పాలి భాగస్థులై ఉన్నారు. నాకు పట్టిన గతే మీలో ఎవరికైనా ఎనీ టైం పట్టచ్చు, కానీ మీరు సిద్ధంగా ఉన్నారు. యు ఆర్ నాట్ అషేమ్డ్ ఆఫ్ మై చైన్స్. ఇక మీదట కూడా అలానే ఉండండి. నేను మీ మధ్యలో లేని ఈ సమయంలో కూడా మీరు అలానే ఉండండి. ఎందుకంటే మీలో లోతైన పశ్చాత్తాపం జరిగింది కాబట్టి, లోతైన సంతోషం మీలో ఉంది. ఆ లోతైన సంతోషమే మీకు బలాన్ని ఇస్తుంది. ఆ సంతోషాన్ని బట్టే, ఆ బలాన్ని బట్టే మీరు మీ కంఫర్ట్స్లో ఉండిపోకుండా పక్కవాడిని మీకంటే యోగ్యులుగా ఎంచుకుంటున్నారు. ఏక మనస్సు కలిగి ఉంటున్నారు, ఏక ప్రేమ కలిగి ఉంటున్నారు. అమ్మో నాకు నా పనులు ఉన్నాయి, నా ప్లాన్స్ నాకున్నాయి, నా ఫ్యూచర్ గురించి నా ప్లాన్స్ నాకున్నాయి, నా కంఫర్ట్స్ నాకు కావాలి, నా డిజైన్ నాకుంది అనుకోకుండా అందరూ ఒకే దాని యందు మనస్సు ఉంచుడి అని చెప్పి తర్వాత ఏమన్నాడు? మీరందరూ ఇలాగనే ఉన్నారు అన్నాడా లేదా? మీరందరూ ఇలానే ఉన్నారు, ఇలాగనే లోపడుతున్నారు. మీ గురించి అందరూ చెప్పుకుంటున్నారు. నేను మీ మధ్యలో లేని ఈ సమయంలో కూడా అలానే కొనసాగండి. మీ ఒబీడియన్స్ గురించి నేను విన్నాను అన్నాడా లేదా? ఎవరి ఒబీడియన్స్ ఇది? ఎవరి మనసు ఇది? క్రీస్తు యేసుకున్న మనసు ఇది. ఆయన చూపించిన ఒబీడియన్స్ ఇది. మీరు చూపిస్తున్నారు. ఐడెంటిటీ రీజన్ ఏంటి? ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిలిపియన్స్. తన జీవితంలో కూడా కొన్ని నిర్ణయాలు, కొన్ని మెట్లు వివరించుకుంటా వచ్చాడు కదా. బ్రతుకుతైతే క్రీస్తే, చావైతే నాకది మేలు. వెనుకున్న వాటిని విడిచిపెట్టి ముందున్నటువంటి క్రీస్తు కోసం, ముందున్నటువంటి బహుమానం కోసం నేను వేగిరపడుచు ముందుకు పరిగెత్తున్నారు, దూసుకొని పోతున్నాను నేను. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్. యేసుక్రీస్తు నా సొంతం చేసుకోవాలని, యేసుక్రీస్తు నా కళ్ళ ఎదుట ప్రతి నిత్యము పెట్టుకోవడానికి నేను దేన్నైనా సరే విడిచిపెట్టుకోవడానికి సిద్ధం. నాకేది లాభమో దాన్ని నేను నష్టంగా ఎంచుకుంటాను. నాకేవి లాభమో వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటాను. నాకున్న ప్రివిలేజెస్ అన్నిటినీ నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. లోకం దృష్టిలో అవి అన్నీ నా ప్రివిలేజెస్. వాటిని చూపించుకునే సాక్ష్యం చెప్పను, అవి నా సాక్ష్యాలు కాదు. ఈ లోకం దృష్టిలో నా ప్రివిలేజెస్ ఇవన్నీ. కానీ వీటిని పట్టుకుని ఎలాడితే నేను క్రీస్తుని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి వీటిని నేను ఏం చేస్తాను? నేను పెంటతో సమానం. నా కులం, నా గోత్రం, నా ఇశ్రాయేలు వారసత్వం, నా యొక్క రోమా పౌరసత్వం, నా యొక్క శాస్త్రీయ అనేటువంటి జ్ఞానం,
ఈ మెప్పులన్నీ నేను పక్కన పెట్టేస్తాను. నేను ప్రజల్లోకి ఒక్క స్వార్థను మాత్రమే మోసుకొని వెళ్తాను. ద గాస్పల్ ఆఫ్ జీసస్ అలోన్, ఒక్కదాన్నే నేను మోసుకొని వెళ్తాను. నా సిలువనే నేను మోసుకొని వెళ్తాను. మిగిలినన్నీ ఏం చేస్తాను? ఉపేక్షించుకుంటాను. ఎవరిచ్చారా? స్ట్రెంగ్త్, ద జాయ్ ఆఫ్ ద లార్డ్. నేను ఆకలితో ఉండడం నేర్చుకున్నాను, తగ్గిపోయిన స్థితిలో ఉండడం నేర్చుకున్నాను, హెచ్చింపడ్డం నేర్చుకున్నాను. అన్ని సందర్భాల్లో కూడా దేవుని కోసం బ్రతకడం నేను నేర్చుకున్నాను, నిలబడ్డం నేర్చుకున్నాను. నన్ను బలపరచువాని నేను నాకు సమస్తము సాధ్యం. ఎలా బలపరుస్తున్నాడు ఆయన? ఆయన్ని బలపరిచేవాడు ఎలా బలపరుస్తున్నాడు ఆయన్ని? ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఉందా? ఆ లోతైన పశ్చాత్తాపం ఉందా? లోతైన సంతోషం ఉందా? ఆలోచన చేసుకుందాం. ఒకవేళ ఇవన్నీ నాకు తెలుసు, దేవుడు నాకు ఇచ్చాడు, కొద్ది రోజులుగా దీన్ని నేను మిస్ అయిపోతున్నాను అంటే కనుక ఈరోజే తిరిగి ప్రభు సన్నిధిలో మోకరించు. ఇంతవరకు మీరు అసలు ఈ సంతోషం ఎలా ఉంటుందో రుచి ఉన్నవారైతే, ప్రభుకి ఇంకా మీ జీవితం ఇవ్వకుండా, బాప్టిజంలో సాక్ష్యం ఇవ్వకుండా, సంఘానికి దూరంగా ఉన్న వాళ్ళైతే మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎవరి కోసం? వాట్ యు ఆర్ వెయిటింగ్ ఫార్? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? ఈ గొప్ప జీవితాన్ని మీ సొంతం చేసుకోవడానికి వేగిరపడదాం. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.